మూడో వచనములో ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుంది అని అంటే, ఈ స్త్రీతో ఈ రెండో వచనము ఈ స్త్రీ ఆయనను అడిగింది కదా, అయ్యా ఇదిగో నేను నీ తలుపునే తట్టాను, అయ్యా నీ గుమ్మమునే నేను తట్టాను, ఇదిగో నీ మందిరమునే నేను తట్టాను, నీ దగ్గరకు వచ్చి నేను అడుగుచున్నాను. ఏమని అడుగుచున్నాను? ఇదిగో అప్పులు వాడు వచ్చి నా బిడ్డలను తీసుకుపోతానంటున్నాడు. ఇప్పుడు నాకు సహాయం చేయగలిగిన వాడు ఎవరయ్యా? నా అప్పులను తీర్చేవాడు ఎవరయ్యా? నా కష్టమును తీర్చేవాడు ఎవరయ్యా? నా బాధలను తీర్చేవాడు ఎవరయ్యా? నా కష్టములను, నా బాధలను నువ్వు మాత్రమే తీర్చగలవు, నాకు నువ్వు సహాయం చేయి. ఎవరిని అడుగుతుంది ఈమె? దైవజనుడిని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? దేవుడిని అడుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఇంటి తలుపులను తట్టి దేవుడిని అడుగుతుంది, దైవజనుడిని అడుగుతుంది. అయ్యా నా పక్షాన నువ్వు ప్రార్థన చేయి, నాకు సహాయం వచ్చునాగున నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజుల్లో దైవజనుడిని అడగటంలో తప్పే లేదు. ప్రతి వారము దేవుని బిడ్డలు దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవటం ఇంకా మంచిది. అసలు దైవజనుడు మీ తలల మీద చేతులుంచి ఆయన మీ మీద అభిషేకాన్ని, తన దేవుని శక్తిని విడుదల చేస్తున్నప్పుడు ఆ వారమంతా అది మీ వెంటే ఉంటుంది. దైవజనుని నీ కష్టాలలో, నీ బాధల్లో దైవజనుడికి చెప్పుకోవాలి. అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయి. నీ పక్షముగా, నా పక్షముగా ప్రార్థన చేసే ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సేవకుడు, మనకు సేవ చేయటానికి వచ్చాడు. మనమందరము ఆయనకు ప్రార్థన చేయాలి. భౌతికంగా దేవుడు మీ కొరకు ఒక కాపరిని నియమించినప్పుడు ఈ కాపరికి మీ కష్టమును తెలియజేయటంలో తప్పే. దేవునికి ప్రార్థన చేయాలి. దైవజనుడిని కూడా అయ్యా నా నిమిత్తము ప్రార్థన చేయని దైవజనుడిని కూడా దేవుణ్ణి అడగాలి. అయ్యా నా కష్టంలో నాకు విడుదల ఇవ్వు, నా బాధలో నాకు విడుదలనివ్వు, నాకు ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయని దేవుడిని అడగాలి. దైవజనుని కూడా అయ్యా నా నిమిత్తము ప్రార్థన చేయని అడగాలి. ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? అయ్యా దేవుడిని అడుగుతుంది, దైవజనుణ్ణి నాకు సహాయం చేయని అడుగుతుంది. మూడో వచనం మనం చదువుకున్నాం కదా. ఈ మూడో వచనంలో దైవజనుడు ఏమన్నాడు? అమ్మా నువ్వు ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి, నీ ఊరందరి ఇళ్ళకు వెళ్ళి నువ్వు ఎన్ని కుండలను సమకూర్చుకుంటావో, ఎన్ని కుండలను సమకూర్చుకుంటావో సమకూర్చుకో. ఈమె వెళ్ళింది, ఇంటింటికి వెళ్తుంది. అమ్మా మీ ఇంట్లో ఎన్ని కుండలు ఉన్నాయి, దయచేసి నాకు కొద్ది దినాలు అరువుగా ఇస్తావా, నేను మరలా మీ పాత్రలను మీకు తిరిగి ఇస్తాను అని ఏం చేస్తుందంటే ఊరిలో ఉన్న వీధులన్నీ తిరిగి చాలా కుండలను సమకూర్చుకుంది. దేవుని దగ్గరకు వస్తే దైవజనుడి నోట నుండి వచ్చే మాట, నీ అవసరతలో నీ అవసరమును సమకూర్చుకోగలవు. దైవజనుని నోట నుండి వచ్చే మాట, నీ అక్కరలో నీ అవసరతను సమకూర్చుకొనగలవు. ఆయన చెప్పే మాట నీ జీవితంలో అద్భుతము చేస్తుంది. ఆయన చెప్పే మాట నీ జీవితంలో నువ్వు సమకూర్చుకోగలుగుతావు. దేవుడు పెట్టేది సమకూర్చుకోగలుగుతావు. దైవజనుడు ఏం చెప్పాడంటే ఆ స్త్రీకి, కుండలను సమకూర్చుకో, కుండలను కూర్చుకో, కుండలను పోగు చేసుకొని ఏం చేస్తావమ్మా? నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. నీ ఇంట్లో ఏముందమ్మా? ఆమె అంటుంది, నా ఇంట్లో కొంచెము నూనె మాత్రమే ఉంది. ఎంత ఉంది? కొంచెము మాత్రమే నూనె ఉందయ్యా, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. రైట్, ఇప్పుడు ఆ నూనె నువ్వు ఏం చెయ్యి, ఈ ఒక్కొక్క కుండని వరుసగా పెట్టి నువ్వు ఆ కుండలో ఆ నూనెని పోయి, కొంచెం నూనె ఉన్న ఈ కుండలో ఆ కుండలోకి ఈ నూనె అంతా పోస్తే ఏముంటుంది? ఈ కుండ ఖాళీ అవుతుంది, ఆ కుండ నిండుతుంది. అంతే కదా? అంతే కదమ్మా. ఒక కుండ సగము నూనె ఉంది. ఇప్పుడు దైవజనుడిగా నేను చెబుతున్నాను ఏమని, అమ్మ ఈ కుండలో ఉన్న నూనె ఒక్కొక్క కుండలోకి పోసుకుంటా వెళ్ళు అని అన్నాను అనుకో, నువ్వేమంటావు? అయ్యా ఒక్క కుండే సారిపోతుంది, ఇన్ని కుండలు ఎందుకు?
ఈ కుండలోది ఆ కుండలో పోస్తే ఈ కుండ ఖాళీ అవుతుంది, ఆ కుండ ఆ సగము నిండుతుంది. ఇన్ని కుండలు ఎందుకయ్యా అని ప్రశ్న వేస్తాం. ఇప్పుడు నీకున్న లాజిక్, నీకున్న ప్రశ్నలు నువ్వు దేవుని దగ్గర వేస్తే అద్భుతము జరుగుతుందా? జరగదు. కొంతమంది ఇలా ప్రశ్నిస్తారు దేవుణ్ణి, ఇది ఎలా చేస్తావయ్యా? దేవుడు రోగాన్ని ఎలా స్వస్థపరుస్తాడు? డాక్టర్లు కదా రోగాన్ని స్వస్థపరిచేది. అయ్యో, డాక్టర్లు కూడా దేవుడిని నమ్ముకొని వైద్యం చేస్తున్నారు. డాక్టర్లు కూడా దేవుడి మీద భారం వేసి ఆపరేషన్లు చేస్తున్నారు. డాక్టర్లు కూడా దేవుడినే నమ్మినప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ రోగం పోతుంది అంటే అది ఎందుకు అబద్ధం అవుతుంది? నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా? పాస్టర్ గారు చేయి ఉంచి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా? పాస్టర్ గారు ఏమన్నా డాక్టరా? పాస్టర్ గారు ఏమన్నా మిరాకిల్ చేస్తాడా? ఈ ప్రశ్నలన్నీ నువ్వు వేసుకుంటూ ఉంటే దేవుని మీద నీ విశ్వాసము ఎలా అభివృద్ధి అవుతుంది? దేవునిపై నీ విశ్వాసాన్ని నువ్వు ఎలా కట్టుకుంటావు? ఈమె ఒక్క ప్రశ్న వేసిందా? ఒకరోజు దైవజనుడైన మోషే ఒక ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉన్నాడండి. నిలబడి వెనక చూస్తేనేమో ఫరో సైన్యము తరుముకుంటా వస్తుంది, ముందు చూస్తేనేమో పెద్ద ఎర్ర సముద్రము. ఇప్పుడు వాళ్ళు కాపాడబడాలంటే వారికి ఏం కావాలి? పడవలు కావాలి, ఓడలు కావాలి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మోషే, అయ్యా ఈ కష్టము పగవాడికి కూడా రాకూడదయ్యా. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నుయ్య, వెనకమాలేమో సైన్యము తరుముకుంటూ వస్తున్నారు, ముందు చూస్తేనేమో మహాసముద్రం అడ్డుగా ఉంది, మమ్ములను కాపాడేవాడెవడయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, మోషే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? విశ్వాసముతో నీ కర్రను ఎత్తి సముద్రము వైపు చూపించు. చూపిస్తే ఏం జరుగుతుందయ్యా? కర్ర ఎత్తి సముద్రం వైపు చూపిస్తే ఏం జరుగుతుంది? నేనేమైనా సముద్రం అవతలకి వెళ్తానా? నా వెంబడి ఉన్న ఈ సైన్యం మొత్తం సముద్రం అవతలకి వెళ్తామా అని దేవుడిని ప్రశ్నిస్తే నీకు విశ్వాసము లేనట్టే. దేవదూత ప్రత్యక్షమయ్యి జకర్యాతో దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ ప్రార్థనలు దేవుడికి వినబడినవి, నీకు కుమారుడు కావాలని నువ్వు కోరుకున్నావు, ఆ కుమారుడు దేవుడు ఆ కుమారుడిని నీకు ఇస్తున్నాడు అని దేవుడు చెప్పినప్పుడు ఇతను అన్నాడు, ఇది నాకెలా జరుగుతుంది? ప్రశ్నిస్తున్నాడు. నా భార్య ఎలా గర్భవతి అవుతుంది? మేమిద్దరం ముసలి వాళ్ళము, ఇది మాకెలా జరుగుతుంది? దేవుని దగ్గరకు లాజిక్లతో సంబంధము, విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి ఆయన చెప్పే మాటను విశ్వసించు చాలు. ఆయన మాటను విశ్వసించు. విశ్వాసము నీవు కలిగి ఉంటే, ఆయన మాటను నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. నీవు నమ్మగలిగితే అద్భుతం జరుగుతుంది. నమ్మువారు దేవుని మహిమను చూస్తారు. ఆమెను చెబుతారు గట్టిగా. నువ్వు ఆమెను చెప్పగలిగితే దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నమ్మువారు దేవుని మహిమను చూస్తారు. నమ్మేవారే. నీవు నేను నమ్మాలి. ఈ స్త్రీ నమ్మింది. ఈ స్త్రీ తాను సమకూర్చుకోవాలనుకుంది. తన అవసరము తీర్చుకోవటానికి కొంత సమకూర్చుకోవాలనుకుంది ధనమును. దైవజనుడు చెప్పిన ఆ మాటను ఆమె ఏం చేసిందో తెలుసా? అనుమానించలేదు, సందేహించలేదు, ప్రశ్నించలేదు. దేవుని మాటగా భావించి వెళ్ళి కుండలన్నీ సమకూర్చుకొని ఏం చేసిందో తెలుసా? ఒక్కొక్క కుండలో నూనె పోయటం ప్రారంభించింది. ఒక కుండ నిండగానే దార ఆగల. దార ఇంకా వస్తుంది. రెండవ కుండలోకి వెళ్ళింది, రెండవ కుండ నిండింది, దార ఆగల. మూడవ కుండకి వెళ్ళింది, మూడవ కుండ కూడా నిండింది, దార ఆగల. నాలుగవది, ఐదవది, ఆ ఒక్కొక్క కుండ నిండుతూ ఉంది. ఆ కుండల నుంచి దారగా వస్తూనే ఉంది, నూనె దారగా వస్తూనే ఉంది. అలా కుండలన్నీ అయిపోయిన తర్వాత తన పిల్లలను పిలిచి ఈ స్త్రీ అంటుంది, అయ్యా ఈ కుండలు అయిపోవస్తున్నాయి, ఇంకొక 5-6 ఉన్నాయి, మీరు ఇంకా పరుగున పోయి ఇంకేమైనా కుండలు దొరుకుతాయేమో వెతికి తీసుకురండి అని అంటే వారు అంటున్నారు, అమ్మ ఇంకా కుండలు లేవు. ఎంత వెతికినా కుండలు లేవు. ఉన్న కుండలన్నీ, ఊరిలో ఉన్న కుండలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టాము. ఇవే ఆ కుండలన్నీ నిండిన తర్వాత దార ఆగిపోయింది.
ఎంత అద్భుతం జరిగింది. విశ్వాసముతో వెళ్ళి ఆమె దైవజనుడు చెప్పిన పని చేస్తే ఎంత అద్భుతం జరిగింది. గొప్ప అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద దేవుని వాక్యము వినడానికి వచ్చిన నీవు దైవజనుడు నోట నుండి దేవుడు ఆయన తన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నువ్వు విశ్వసించితే, ఆ మాటలను నువ్వు బలముగా నమ్మితే నీవు అద్భుతమును చూస్తావు, నీవు గొప్ప కార్యమును చూస్తావు. ఎవరు సమకూర్చుకుంటారంటే దేవుని తలుపులను తట్టేవాడు, దేవుడిని అడిగేవాడు, దేవుని సన్నిధిలో వెదికేవారు సమకూర్చుకుంటారు. ఇది మొదటిది. రెండవది క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. రెండవ మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం.